ఈనాటి కార్యక్రమంలో భాగంగా సభాధ్యక్షులు రాష్ట్ర హ్యాండ్బాల్ జిల్లా ఆధ్వర్యంలో మరి ఇక్కడ హ్యాండ్బాల్ టోర్నమెంట్ నిర్వహణకు మాకు అవకాశం ఇచ్చిన మా అన్న శ్యామల పవన్ అన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షుడి నుంచి ఇది రెండో టోర్నమెంట్ స్టేట్ లెవెల్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనము నరేంద్ర స్కూల్ ఆల్ ఫోర్స్ ఇప్పుడు అక్కడ జరుపుకోవడం జరిగింది. మరి చాలా ఉత్సాహంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎన్నో మరి ఏదైనా కష్టం నష్టం వస్తే మరి క్షమించాలమ్మా. మరి ఒక లేట్గా వచ్చినా కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ స్టేడియం మరి మన ఆర్మూరు సార్ మినీ స్టేడియం సార్ ఇక దాదాపుగా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడిన ఈ స్టేడియం సార్. ఎందుకంటే క్రీడలంటే ఆర్మూరు పుట్టినిల్లు. మరి ఎక్కువ మటుకు ఇక్కడికి వెళ్ళి మన జాతీయ స్థాయిలో హాకీ అనేది ఆర్మూరు చాలా బ్రహ్మాండమైన ప్లేస్ సార్. వందల మంది ఇక్కడ హాకీ ఆడి దాదాపు 10ల సంఖ్యలో మరి పీడీలుగా మరి ఇక్కడ ఉద్యోగం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి సార్ వాళ్ళకి. మరి మాకు హ్యాండ్బాల్ టోర్నమెంట్ మరి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తున్న మా పవన్ అన్న గారికి మరి అన్ని తన మీద వేసుకొని ఇక్కడ హ్యాండ్బాల్ పనిచేస్తున్న సురేందర్ గారికి, రాజేష్, రమణ గారికి, మరియు మా కల్లెరి స్కూల్ కరెస్పాండెంట్ గంగన్న గారికి, మరి మా పీటీలందరికీ, మా మెయిన్ అయితే మా సాగర్ అన్న అన్ని రకాల మాకు పెద్దన లెక్క అన్ని రకాల సహాయ అందిస్తారు. మరి మాకు ఎందుకంటే మేము నిమిత్త మాత్రమే మరి మొత్తం వాళ్ళు భుజానం చేసుకొని గ్రౌండ్ కాడికి వెళ్ళి చిన్న పనులు కాడికి వెళ్ళి వాళ్ళే చేస్తున్నారు. మేము వచ్చి ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని వెళ్తున్నాము. మరి మీకు ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా మేము భరిస్తామమ్మా. మీరు చాలా చక్కగా ఆడాలి, భవిష్యత్తులో బంగారు బాట వేయాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా మనకు స్పోర్ట్స్లో 2% రిజర్వేషన్ ఉందమ్మా. మరి మీరు ఆటలతోటి చదువు కూడా ముఖ్యమే, చదువుతో ఆటలు ముఖ్యమమ్మా. రెండింటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పోషిస్తున్నారు. మరి ఎన్నో రకాల కష్టపడతారు మా పిల్లలు. మరి మంచి స్టేజ్లో వస్తారు. ఎందుకంటే మీరు మంచిగా ఇప్పుడు మీకు ఇంటర్ నుంచి డిగ్రీ ఒక స్టేజ్ వచ్చినా కూడా మరి మీ ఆలోచన రూపం పెట్టాలి. మరి ఉద్యోగాలలో మళ్ళీ ఇక్కడ మా సార్ని స్ఫూర్తి తీసుకొని కొందరు మంచి హైట్ పర్సనల్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంచుకోవచ్చు. డిగ్రీ అయినా కూడా ఇప్పుడు ఇక్కడ అందరిలో బీపీఎడ్ పీటీలు ఉన్నారు, పీడీలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు అయ్యారు, చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్. ఇక్కడ నా భార్య కూడా నేషనల్ ప్లేయర్, హాకీ ప్లేయర్. ఇదే గ్రౌండ్లో ఆడి మరి చాలా సంతోషం అన్న. మాకు అవకాశం ఇచ్చిన మా పవన్ అన్న గారికి. మరి రాబోయే కాలంలో ఇంకా ఎంత పెద్ద స్థాయిలో ఆటలు మరి మేము ఆడిపోయేందుకు రెడీ ఉన్నాం. మరి మీ పిల్లలందరూ రెడీ ఉండాలి. మరి మాకు అన్ని రకాల కోఆపరేషన్ చేస్తున్నాం మన ఆర్మూర్ పుర ప్రముఖులు మరి దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి క్షమించాలి. మరి ఇక్కడ విచ్చేసిన మా ఏసీపీ గారికి మొట్టమొదటిసారిగా మాకు ఇక్కడ స్టేట్ సార్ మీరు వచ్చిన ఇక్కడ మొదటిసారి కావాలి సార్ ఇక్కడ స్టేడియంలో వచ్చారు ఆటలలో. చాలా సంతోషం సార్. మరి మీరు వచ్చినందుకు మాకు చాలా గర్వకారం సార్. మరి వచ్చినందుకు ఏసీపీ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను, మున్నుబాయ్ గారికి, మరి అలాగే రాష్ట్ర కార్యదర్శి పవన్ గారికి, మరియు పీడీలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. చప్పట్లే సభకందం కాబట్టి అందరూ కూడా చప్పట్లతో అందరిని ఆహ్వానిస్తారు. అంతేనా? అవునా? తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్బాల్ పోటీలలో భాగంగా ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షులు గంగమోహన్ చక్ర గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి, అదేవిధంగా విశిష్ట అతిథులు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ మన వైస్ చైర్మన్ మున్నాబాయ్ గారికి, కౌన్సిలర్ ఫయాజ్ బాయ్ గారికి, అదేవిధంగా మాకు ఈ క్రీడలు నిర్వహించుకోవడానికి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి అన్న తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవన్ అన్న గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే వృత్తిరీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తూ నా జీవితానికి ఒక
మంచి దశలో నడిచే విధంగా ఆశీర్వదిస్తూ నన్ను వెన్నంటే తట్టుతున్నటువంటి మా గురువుగారు విద్యాసాగర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా నాకు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటూ ఈ క్రీడల అసోసియేషన్ పరంగా కానీ నా క్రీడల పరంగా కానీ వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి కోశాధికారి గట్టెడి రాజేష్ అన్న గారికి, అదేవిధంగా నా మిత్రుడు రమణ గారికి, ఈ టోర్నమెంట్కి అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా వేదికపై ఈ టోర్నమెంట్కి విచ్చేసినటువంటి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా నల్గొండ పుల్లన్న గారికి, అదేవిధంగా మహబూబ్ నగర్ శంకరన్న గారికి అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తూ అన్ని రకాల వసతులు కల్పించినటువంటి గర్ల్స్ అకామిడేషన్కి మన వార్డెన్స్కు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వారు మనకు ఈ 3 రోజుల టోర్నమెంట్ నిర్వహణకు వారు మనకు ఆతిథ్యాన్ని, మీ క్రీడాకారులకు ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ఈ క్రీడలు నిర్వహించడానికి మేమెంత అయితే కష్టపడుతున్నామో మా వెనకాల దాతలు, మా ఆర్మూర్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. అలాంటి క్రీడలు నిర్వహించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు, అంటే మెయిన్గా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. మా అధ్యక్షులు ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. వారితో పాటు కొందరు వాళ్ళ మిత్ర బృందం, తన అంటే అందరికీ ప్రేమ ఆర్మూర్లో, అలాంటి తన అడగగానే ఎవరైనా ఏదైనా చేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రీడలు ఇంత చక్కగా నిర్వహించుకోవడానికి, ఏర్పాటు చేయడానికి వాళ్ళ దాత సహాయం కంపల్సరీ అవసరం ఉంది. వారు కూడా మాకు ఈ టోర్నమెంట్కి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఏసీబీగా సార్ గారు కూడా ఈ టోర్నమెంట్కి తన వంతు సహాయ సహకారాలుగా మనకు అన్ని రకాల అఫీషియల్స్కి రూమ్స్ని అరేంజ్ చేయడం జరిగింది. వారికి కూడా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా హనుమాన్ యూత్ వాళ్ళు మనకు భోజన సదుపాయానికి ఏర్పాటు చేసుకోవడానికి వారు కూడా మనకు సహాయ సహకారం అందించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే అతి తక్కువ కాలంలోనే ఒక 1 వీక్లోనే మేము ఇక్కడ ఈ టోర్నమెంట్ నిర్వహించాలనుకుని, యాక్చువల్గా కల్లడి గ్రామంలో నిర్వహించుకోవాలనుకునేది, అది ఆటో సడన్లో ఆర్మూర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అన్న ఇట్లా మనం స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహించుకోవాలా, ఇలాంటి పరిస్థితి ఉంది అనగానే ఏమైంది చేసేద్దామని చెప్పేసి వితిన్ 1 వీక్ లోపల ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని ఏర్పాట్లు చేయడం, అన్నగారు మాకు వెన్నంటే ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా నాతోటి వ్యాయామ ఉపాధ్యాయులుగా రమణ గారు కానీ, విద్యాసాగర్ రెడ్డి సార్ కానీ, అదేవిధంగా రాజేష్ కానీ అందరూ కలిసికట్టుగా వితిన్ 1 వీక్లోనే క్యాంపు, అదేవిధంగా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ క్రీడను ఒకప్పుడు టౌన్లోకి మాత్రమే పరిమితమై ఉండే నిజామాబాద్ జిల్లాలో, ఇప్పుడు దాదాపుగా ఒక 10 సెంటర్లు మేము ఏర్పాటు చేసి 10 గ్రామాల నుండి ఈ మన నిజామాబాద్ జిల్లా జట్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభాముఖంగా అసోసియేషన్ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. ఈ క్రీడను మేమెంతైతే ముందుకు తీసుకెళ్తున్నామో అన్ని విధాలుగా మమ్మల్ని నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా నలుమూలలకు వ్యాప్తి చెందే విధంగా మా పత్రికా సోదరులు మాకు వెన్నంటే ప్రోత్సాహాన్నిస్తూ అన్ని రకాలుగా ఈ క్రీడను ముందుకు తీసుకెళ్లే విధంగా వారు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విద్యాసాగర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. సభకు నమస్కారం. 46వ రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు గంగమన్ చక్ర గారు, గౌరవనీయులు పెద్దలు తన యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చి క్రీడా పట్ల తనకున్న మక్కువతో ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి, అలాగే వైస్ చైర్మన్ మున్నాబాయ్ గారికి, దీనికి అంతటి కారణము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు పవన్ గారు, మిగతా పెద్దలందరికీ స్టేజ్ పైన వాళ్ళందరికీ పేరు పేరున జిల్లా హ్యాండ్బాల్ పక్షాన, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పక్షాన స్వాగతిస్తూ, ఇది ఒక మంచి ఆలోచన పవన్ సార్ గారు. ఎందుకంటే ఈ 10 జిల్లాలకు టీషర్ట్లని నిజామాబాద్ జిల్లా మనమే స్పాన్సర్ చేయడం జరిగింది హ్యాండ్బాల్ అసోసియేషన్ ద్వారా. వారి యొక్క మంచి ఆలోచన. ఎక్కడ నెక్స్ట్ ఇక్కడ టోర్నమెంట్ అయినా ఆ జిల్లా వాళ్ళు వీళ్ళందరికీ టీషర్ట్లు ఇస్తారు. ఇది కొత్త వరటి మీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 3 రోజులు నిర్వహించే టోర్నమెంట్లో మీరు మంచి పర్ఫామ్ చేసి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని
మీ అందరికీ ఆశీర్వదిస్తూ మరి ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత 14-15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వ్యాయామోపాధ్యాయుల అప్గ్రేడేషన్ పదోన్నతుల గురించి వారు శ్రద్ధ తీసుకొని వితిన్ 2 months లోపలనే అందరికీ స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ లక్ష్మణ్ గారిని వేదికపై రావాల్సిన సవాలంగా ఆహ్వానిస్తాను. నిజామాబాద్ జిల్లాలో 87 మంది వ్యాయామోపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా ప్రమోషన్ రావడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం కూడా ఈ మంత్ 7th నుండి 7వ తారీఖు నుండి సీఎం కప్ కూడా ప్రారంభమవుతుంది. కూడా గౌరవనీయులు పెద్దలు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఇండియాలో ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది. ఆ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే సీఎం కప్లో మంచి పర్ఫామ్ చేసిన పిల్లలను ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఎంపిక చేసి వాళ్ళ భవిష్యత్తులో ఒలింపిక్స్కు మన ఇండియా తరఫున తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించాలని వారి యొక్క ఆలోచన. అది ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ భవిష్యత్తులో మన ఇండియా తరఫున ఆడటానికి రెడీగా సిద్ధంగా కావాలని మీ అందరికి ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఈనాటి 46వ ఇంటర్ డిస్టిక్ హ్యాండ్బాల్ బాలికల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు ఏసీపీ వెంకటేశ్వర సార్ గారికి, మరియు విశిష్ట అతిథులు మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నాబాయ్ గారికి, మరియు వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ, మరియు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మా అన్నగారు చక్రన్న గారికి, మరియు రాష్ట్ర స్థాయి పవన్ సార్ గారికి, అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యాయామోపాధ్యాయులకి నా యొక్క హృదయపూర్వక సాయంకాల శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు మంచి స్పిరిట్తో ఆడాలని నేను కోరుకుంటూ, రానున్న రోజుల్లో సార్ చెప్పినట్లు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మన తెలంగాణలోనే సీఎం సాబ్ గారు చెప్పారు, మరియు మంచి స్పిరిట్తో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఈ గ్రౌండ్కు ముఖ్యంగా ఇంత మంచి టోర్నమెంట్ ముందుకు తీసుకెళ్తున్న మా సురేందర్ అన్న గారికి మరియు రమణన్న గారికి మరియు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి టోర్నమెంట్ కండక్ట్ చేశారు. రానున్న రోజుల్లో చక్రన్న చెప్పినట్టు ఇది 2వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్, మరియు రానున్న రోజుల్లో నా వార్డులోనే మన గ్రౌండ్లోనే మంచి జాతీయ స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తామని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గుడ్ ఈవినింగ్. 46వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల టోర్నమెంట్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, మరియు గంగామోహన్ చక్ర గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, సురేందర్ పింజా గారు జనరల్ సెక్రటరీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, రాజేష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ మరియు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు, 10 జిల్లాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులు, కోచ్, మేనేజర్స్, రెఫరీస్, టెక్నికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ టోర్నమెంటు తక్కువ పీరియడ్లో స్టేట్ అసోసియేషన్ నుండి సురేందర్ గారు చెప్పడం జరిగింది. వారు కొంచెం టైం కావాలన్నారు. యాక్చువల్గా ఈ టోర్నమెంటు మహబూబ్నగర్ జిల్లాకు అలాట్మెంట్ జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ వారిని అడిగిన వెంటనే కొంచెం టైం కావాలి. మా ప్రెసిడెంట్ గారు అవుట్ ఆఫ్ కంట్రీ అన్నారు. వారు వచ్చిన వెంటనే పర్మిషన్ తీసుకున్నారు. ఇమీడియట్ చేసేస్తాం. డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో నుండి 16 మంది క్రీడాకారులను సెలెక్షన్ చేసి ఈ టీము తమిళనాడులోని దిండిగల్లో డిసెంబర్ 23 నుండి 27 వరకు జరుగుతుంది. దీనికి మన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ నుండి అబ్జర్వర్గా శ్రీ దీపక్ ప్రసాద్ గారు నియమించారు గవర్నమెంట్ వారు. ఇక్కడ జరిగిన వెంటనే సెలెక్షన్ చేసిన వెంటనే కోచింగ్ క్యాంప్ ఉంటుంది. అది ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అనేది. క్రీడాకారులు కూడా కష్టపడి ఆడితే మనకు పథకాలు వస్తాయి. ముందు భవిష్యత్తు మీదే ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, జనవరి 27 నుండి 30 తారీఖు వరకు ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ మేము హైదరాబాద్ గచ్చిబౌలిలో చేస్తున్నాం సార్. ఇది వరకు MLR ఐటీలో చేసినాం. 75 టీంలు వచ్చినాయి త్రూఅవుట్ ఇండియా నుండి. ఇది ఒక అథ్లెటిక్స్ అసోసియేషన్ 14 సంవత్సరాల నుండి చేస్తున్నారు. మన ఇండియాలో 742 జిల్లాలు ఉన్నాయి. వాళ్ళ అథ్లెటిక్స్ దానికి 400 చిల్లర టీమ్స్ వస్తున్నాయి, డిస్ట్రిక్ట్స్ టీమ్స్ వస్తున్నాయి. ఒక గేమ్ పరంగా ఇన్ని గేమ్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ గేమ్స్, కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, బాస్కెట్బాల్, ఖోఖో, ఇట్లా అంటే ఎవరికి కూడా కొద్దిగా సాధ్యం కాలేదు. ఎందుకంటే గ్రౌండ్స్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి ఒక ప్రయత్నం చేద్దామని మేము అనుకున్నాం. దాన్ని సక్సెస్ అయినాం. ఈ సెకండ్ ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా మేము అవుతాం. ఎందుకంటే సీఎం గారి ఆలోచనకు అనుగుణంగా చేసుకుంటూ పోవాలనేది మా
అభిప్రాయం, అభిమతం. ఎందుకంటే వారు ఒలింపిక్స్ను టార్గెట్గా పెట్టుకున్నారు. మన తెలంగాణ నుండి భారీగా క్రీడాకారులు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనేది, ఎందుకంటే దానికోసమే వారు ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది లక్ష్యంగా పెట్టుకొని పోతే మొన్న కూడా బయట దేశాలకు పోయి అక్కడ ఏమున్నది స్పోర్ట్స్లో కొరియా కానీ ఇతర దేశాలకు పోయినప్పుడు అక్కడికి కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే మన క్రీడాకారులకు ఏ విధమైన శిక్షణ ఇస్తే ఒలింపిక్స్లో వరకు వెళ్ళగలుగుతారనేది మీరందరూ కూడా కోచెస్ కానివ్వండి, పీఈటీస్ కానివ్వండి, ఫిజికల్ డైరెక్టర్స్ కానీ మన పిల్లలకు కరెక్ట్ న్యాయం చేస్తే మీ చేతిలో ఉంది భవిష్యత్తు, మాదేం లేదు. మేము ఉత్తగా బొమ్మలం. పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్స్, సీనియర్ క్రీడాకారులు, కోచెస్ మీరు తలుసుకుంటే వీళ్ళని బంగారు బొమ్మలు చేయొచ్చు. దయతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తక్కువ పీరియడ్లో మంచి టోర్నమెంట్ చేస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా అసోసియేట్కు మరొకసారి తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అలా. సపోర్ట్ కొట్టట్లేదు అసలు కదా. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ హ్యాండ్బాల్ మా చక్రు అన్న పెట్టిన దానికి మాకు బాగా ఖుషి అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం చేయాలంటే చక్రన్నతోనే అవుతున్నది. ఇవి మేమైతే వస్తాం పోతాం కానీ చక్రన్న ఎంత దీనికి మంచిగా ఇది చేస్తాడు. మళ్ళా మా ఇవాళ ఏసీపీ సాబ్కి, మా చక్రన్నకి, ఈడ స్టడీ మీద వచ్చిన వాళ్ళకి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఏమంటే మనం మంచిగా ఆడి మన ఊరు పేరు మంచిగా ఆడాలి. అందరు సంతోషం. ఆగం ఆడద్దు, ఆగం ఇది చేయద్దు, మంచిగా ఆడవుండ్రి. మంచిగా పేరు మనం ఆడికెళ్ళి అంత దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు స్థిరంతో ఆడవుండ్రి. మంచిగా ఆడి మంచిగా పేరు తీసుకుపోని అని అందరికీ జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు 46వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలిక 46వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ ఛాంపియన్స్కి ఆర్మూరు ఈ 3 రోజుల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గంగామోహన్ చక్రవర్తి, నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మరి జిల్లా సెక్రటరీ సురేందర్ గారికి, మరియు రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పవన్ గారికి, మరియు జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు సాగర్ గారికి, మరియు మా ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నాజీ గారికి, మరి కౌన్సిలర్ ఫయాజ్ గారికి, మరి వేదికను అలంకరించినటువంటి మిగతా అతిథులందరికీ, విశిష్ట అతిథులందరికీ, మరియు పత్రికా విలేకరులకి, మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రెఫరీస్, కోచెస్ అండ్ అబ్జర్వర్స్ వాళ్ళందరికీ, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ అందరూ వివిధ జిల్లాల్లో 10 జిల్లాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఆడడానికి వచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ మా తరఫున, ఆర్మూరు పట్టణ ప్రజల తరఫున, మరి మా పోలీసు వారి తరఫున శుభాభినందనలు, అభినందనలు. మనం ఈ గ్రౌండ్ నేను ఒక 1 వీక్ కింద చూసినప్పుడు ఇట్లా పెట్రోలింగ్ చేస్తుంటే అంతా కొద్దిగా అంత గడ్డి అది ఇది ఉంటుండే. ఇప్పుడు చూస్తే మీతో పాటు మేము కూడా ఆడుకోవాలనే ఆనందం, ఇంత ఈ 1 వీక్లోనే దీనిలో ఇంత మార్పు అనేది మనకు తీసుకొచ్చారు. మీ అందరూ చూస్తున్నారు, మన గంగామోహన్ చక్రవర్తి మొహంలోనే ఒక చిరునవ్వు, ఒక ఆనందం. అది మనం ఎక్కడ చూడం. మనం ఏ ప్రోగ్రాంకైనా ఒక 4 విషాదంగా కూర్చొని లేకపోతే అట్లా మాట్లాడుతాం. ఇట్లాంటి కార్యక్రమంకి వచ్చినప్పుడు అందరిలో కూడా ఒక ఉత్సాహం కానీ ఉత్తేజం కానీ కనబడుతుంది. మరియు ఇట్లాంటి కార్యక్రమంలో ఇక్కడ నిర్వహించడానికి ఈ కృషి చేసినటువంటి ఎవరైతే మనకు వాళ్ళు బయటికి రారు వాళ్ళందరికీ మనం అందరం కృతజ్ఞతలు చప్పట్ల ద్వారా తెలియజేసుకోవాలి. ఇకపోతే మీ అందరికీ బాలికలకు నేను ఒకటే చెప్తున్నాను, ఈ నిజామాబాద్ జిల్లా మనం అందరికీ తెలుసు, మన ప్రపంచవ్యాప్తంగా కీర్తిని తీసుకొచ్చినటువంటి నిఖత్ జరీన్ ఈ గడ్డ నుంచి వచ్చింది. మరి మీరందరిలో ఒక 10 మంది నిఖత్ జరీన్ లాంటి క్రీడాకారులు వచ్చి మన దేశ ఖ్యాతిని నివడింపజేసి మరి ఆ స్థాయికి మీరందరూ వెళ్ళాలని మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక మామూలు స్థాయి నుంచి ఒక మామూలు ఇక్కడ ఒక జిల్లా కేంద్రం నుంచి
అంతర్జాతీయ స్థాయికి ఆమె ఎదిగిన ఒక ఆమె ప్రస్థానాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా దాన్ని ఒక సోపానంగా మర్చుకొని మన జీవితంలో ఏదో ఒక రకంగా అట్లా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ మీకు రాబోయే కాలంలో మీరు పట్టుదల ప్రదర్శిస్తే తప్పకుండా ఆ విజయాన్ని అందుకోగలుగుతారు. అది మీ లోపల క్రమశిక్షణ ఉండాలి. నిన్న ఒక ఆర్టికల్ ఈనాడులో వచ్చింది. ఎవరు పృథ్వీ షా అండ్ ఈ మధ్యలో ఇండియా ఓపెనర్ మన రీసెంట్ జైస్వాల్. అంటే క్రమశిక్షణ ఉంటే ఒక క్రీడాకారుడు ఏ స్థాయికి ఎదుగుతాడు, క్రమశిక్షణ లోపిస్తే తనలో ప్రతిభ ఉన్నా కానీ ఎలా పడిపోతాడో మంచిగా విపులీకరించి రాశాడు. అట్లనే వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్. అదే అంటే ప్రతి క్రీడాకారునికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. దాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కోల్పోవద్దు. ఈ 3 రోజులు కూడా గ్రౌండ్ యొక్క క్రమశిక్షణ పాటించి మీరు బయట తిరిగినా లేకపోతే రూమ్లో ఉన్న క్రమశిక్షణతో ఉండి మీ జీవితాలని మెరుగుపరచుకోండి. అండ్ మీలో ఈ 3 రోజుల కార్యక్రమం ఇక్కడికి రావడం మీరు చేసుకున్నటువంటి అదృష్టము. ఇది చాలామంది పిల్లలు మనం చూస్తున్నాం, ఈ పబ్జీ కానీ యూట్యూబ్ కానీ లేకపోతే షార్ట్స్ అని అవన్నీ వాటికి బానిసలై అసలు జీవితాన్ని కోల్పోతున్నారు. నిన్న మన ఒక 10 days కింద అమెరికాలో ఒక పిల్లవాడు అతను గేమ్ ఆడుకుంటూ తన తల్లిదండ్రులు కొట్టుకొని ఇద్దరు ఒకరికొకరు కొట్టుకొని చనిపోయారు. ఆ విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో అతను ఉండి ఆ రూమ్లో పోలీసు వారు వచ్చి వాళ్ళని చూసేటప్పటికి కూడా అతను ఇంకా గేమ్ ఆడుకుంటూనే ఉన్నాడు. అంటే మనం ఈ సెల్ ఫోను మన జీవితాలని అంటే ముఖ్యంగా పిల్లలు అది ఎలా నాశనం చేస్తుందో మనం అందరం చాలా అది చేస్తున్నది మీరందరూ గమనిస్తున్నారు. మనం ఈ సమాజంలో చాలా రోజుకు ఒక మినిమం ఒక 50 నుంచి 100 కేసులు ఈ సెల్ ఫోన్ ప్రభావం వల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారు, వాళ్ళు దురలవాట్ల కానీ లేకపోతే తమ జీవితాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్నారో మనం తెలుసు. దయచేసి పిల్లలు మీరందరూ మంచిగా ఆడుకుంటున్నారు. ఇదే దానిలో దీంతో పాటు చదువును కూడా తీసుకొని మీ శారీరక మానసిక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. I declare 46 Junior Girls Inter-District Handball Tournament for the year 2024 open. Thank you, sir. Flag bearers. Raise the right hand. పిల్లలందరూ కూడా రైట్ సైడ్ అమ్మ, రైట్ సైడ్ ఫ్లాగ్ కొంచెం అమ్మాయి రైట్ సైడ్ కొంచెం బాగద్దమ్మా. ఓత్ బై ది ప్లేయర్ సంకీర్తన. Oath. We state that we will take part in the 46th Telangana State Inter-District Handball Championship for year 2024-25 with loyal competition, respecting rules and regulations which govern them, and we are the participating in the true spirit of sportsmanship of the honor of state and country and glory of sports. Jai Hind.
Thank you.